హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రేపటి నుంచి నా కొత్త డ్యూటీ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈరోజు కంపెనీకి వెళ్ళి డ్యూటీకి అవసరమైన కొన్ని మెటీరియల్స్ తీసుకురావాలి. మన ఇంట్లో దొరికే వస్తువులు అనుకుంటారేమో, అవి కాదు. బేగాలు తీసుకొని కార్ దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుందాం. టిష్యూ, వాటర్ బాటిల్ బండ్లో ఎత్తుకోమన్న కార్లో పెట్టుకోవడానికి. ఇదే నేనుండే బిల్డింగ్. ఇంట్లో వస్తువులు కాదని చెప్పా కదా, అవి ఏంటి అంటే మా కంపెనీ ఇచ్చే ఐడి, యూనిఫామ్, డాక్యుమెంట్స్, వర్క్ టూల్స్ ఏవి మిస్ అవ్వకూడదు. కాబట్టి ఈవేళ వెళ్ళి అన్నీ క్లియర్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను కారు దగ్గరికి వెళ్తున్నా. బిగినింగ్ నుంచి చివరి వరకు ఈరోజు ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. ఇది నా కోవిడ్ లైఫ్లో ఇంకో స్టెప్ ముందుకి. ఇదే నా బండి. అప్పుడు నైట్ సరిగ్గా కనిపించిందో లేదు, ఇప్పుడు బాగా చూడండి. బండిలో కూర్చొని బండి స్టార్ట్ చేసేసి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. చూడండి, బండి స్టార్ట్ చేసేసా. కార్ స్టార్ట్ అయ్యాక నా మనసులో ఒక విషయం, రేపటి నుండి కొత్త డైలీ రొటేషన్ మొదలవుతుంది. నాకు కొత్త షెడ్యూల్, కొత్త టైమింగ్, కొత్త రెస్పాన్సిబిలిటీ. సో ఈరోజు క్లియర్ చేసుకోవడం చాలా ముఖ్యం మనకు. నా వెనకాల ఉన్న మసీద్ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను అని. ఇదే మన తెలుగు వాళ్ళందరికీ అడ్డా. మాలే దగ్గరకు వచ్చాను నేను. ఈ బిల్డింగ్లోనే మన ఆఫీస్ ఉండేది. ఇప్పుడు కంపెనీకి వచ్చే దారిలో కూడా నాకు ఒక టెన్షన్ ఉంది. ఏమైనా అవసరమైన డాక్యుమెంట్స్, మెటీరియల్స్ మిస్ అవుతాయేమోనని చెప్పి. ఎందుకంటే కంపెనీలో ఒక పేపర్ కూడా మిస్ అవ్వకూడదు. మిస్ అయినాయంటే పని స్టార్ట్ చేయనివ్వరు. ఇప్పుడే నేను కంపెనీలోకి ఎంటర్ అయ్యా. ఇక్కడే నా డ్యూటీకి అవసరమైన మెటీరియల్స్ ఇస్తారు. ఆఫీస్ లోపలికి వెళ్ళి చూడాలి నాకు అవసరమైన అన్ని మెటీరియల్స్ ఉన్నాయో లేదో అని చెప్పి. అన్నీ క్లియర్గా ఉంటే నేను తీసుకోవాలి. నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను, చూడండి. యూనిఫామ్, బ్యాగ్స్, ఇవే నేను చేసే డ్యూటీకి ముఖ్యంగా అవసరమైన మెటీరియల్స్. ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం డ్యూటీ చేయడానికి వచ్చాను కోవిడ్కి అని చెప్పి. మెటీరియల్స్ తీసుకొని డోర్ క్లోజ్ చేసి బయలుదేరాం. డ్యూటీ చేయడానికి ఐడి ఇచ్చారు. ఇవి తప్పనిసరి. కోవిడ్లో రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. కాబట్టి ఏ పని చేయాలనే కానీ పూర్తి సేఫ్టీ కేర్ ఉండాలి. డ్యూటీ ఐడి కూడా వచ్చింది. ఇది లేకుండా వర్క్ చేయడం చాలా కష్టం. ఇది నాకు చాలా మంచి ఫీల్ ఇచ్చింది. అన్నీ తీసుకొని ఒకసారి చెక్ చేసుకున్నా ఏమైనా మిస్ అయినాయా అని చెప్పి. ఎందుకంటే రేపటి నుండి మన డ్యూటీ మొదలవుతుంది. కాబట్టి ఈరోజు ఏ తప్పు ఉండకూడదు. ఇప్పుడు నేను తిరిగి మళ్ళీ కార్లో కూర్చున్నా. రేపటి డ్యూటీ కోసం ప్రిపేర్ అవుతున్నా. ఇదే నా కువైట్ లైఫ్. లైక్, ఫాలో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే పాజిటివ్, స్టే హ్యాపీ. బాయ్.